గ్యాస్ అంతా ఉత్త గ్యాస్, వట్టి గ్యాస్ మాటలు, గ్యాస్ హామీలు, గ్యాస్ కహానీలు సార్. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. తీరా హామీల అమలు సమయానికి అడ్డమైన నిబంధనలు తెరపైకి తెచ్చి కోతలు వాతలు పెడుతున్నారు. తానొస్తే దీపం వెలిగిస్తానన్న బాబు ఇప్పుడు లక్షలాది కుటుంబాల్లో దీపాలు ఆర్పేస్తున్నారు. గ్యాస్ కొట్టడంలో తనకు మించిన వారు ఈ ప్రపంచంలో లేరని మరోసారి చంద్రబాబు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇంటింటికి ఉచిత గ్యాస్ ఉత్త గ్యాసేనా? అర్హత ఉన్న ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ లేదా? ఇప్పటికీ అర్హులెవరో తేల్చలేదా? అసలు రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్లు ఎన్ని? అందులో ఎంతమందికి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు? బాబు ఉత్తుత్తి గ్యాస్ బండారాన్ని పవన్ బయట పెట్టేశారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, ఎన్నికల ముందు సుగాలి ప్రీతి పేరు చెప్పి ఓట్లేయించుకున్నారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్కు గురయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు దండుకున్నారు. తనను గెలిపిస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తానని ఊగిపోయారు. ఆ 30,000 మందిని వెనక్కి రప్పిస్తానని గాలి కబుర్లు చెప్పారు. చివరకు గెలిచాక ఆ ఊసే లేదు. ఇప్పుడు ఆ గాలి షర్మిలపైకి మళ్ళింది. షర్మిలకు భద్రత కల్పిస్తామంటున్నారు మన డీసీఎం గారు. అవసరమైతే షర్మిలకు భద్రత ఇవ్వండి, ఎవ్వరూ కాదనరు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో 70కి పైగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయి. మరి ఏమైపోయింది మీ భద్రత? సైలెంట్గా ఉండటమేనా సనాతన ధర్మంలో మీరు నేర్చుకుంది? పైగా 11 సీట్లు వచ్చిన పార్టీ ప్రశ్నించకూడదట. మరి మీకు ఒక్క సీటు వచ్చిన రోజున 5 ఏళ్లు నిద్రపోయారా? ప్రశ్నిస్తే తొక్కి నార తీస్తారట. ఇంతకీ బాధ్యతాయుత పదవిలో ఉన్న పవన్ తీరు మారలేదా? ఎన్నికల ముందు పవన్ చెప్పినవన్నీ గాలి మాటలని తేలిపోయిందా? అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్న పవన్ నుంచి స్పందన ఎందుకు కరువైంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, సోమవారం పోలవరం అంతా ట్రాష్. ఏపీ ప్రజల జీవనాడిని ఒక జీవోత్సవంలా మార్చేశారు చంద్రబాబు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరంపై నాడు కేసులు వేయించి అడ్డుకుంది ఈ చంద్రబాబే. అది పూర్తయితే ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్కు, వైఎస్ జగన్కు వెళ్ళిపోతుందనే భయంతో మొదటి నుంచి ఆ ప్రాజెక్టు నాశనాన్ని కోరుకుంది కూడా ఈ చంద్రబాబే. 2014-19 మధ్య ఆ ప్రాజెక్టును ఒక ఏటీఎంలా మార్చుకుంది ఈ చంద్రబాబే. జాతీయ ప్రాజెక్టైన పోలవరం కేంద్రమే నిర్మించాల్సి ఉంటే దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక కామధేనువులా మార్చుకుంది ఈ చంద్రబాబే. ఇప్పుడు మళ్ళీ బాబు సీఎం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి జీవనాడిని చిన్నపాటి జలాశయంలా మార్చేస్తున్న ఆ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచారే, దట్ ఈస్ చంద్రబాబు. అసలు పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలో బాబు భాగస్వామ్యం ఎంత? దానివల్ల కలిగే నష్టాలేంటి? కేసులకు భయపడే పోలవరం ప్రాణం తీయడానికి సిద్ధపడ్డారా? అత్యంత రహస్యంగా పోలవరానికి ఎందుకు ఉరి బిగించారు? తేల్చేద్దాం గన్ షాట్గా. నేను వారం రోజుల ముందే చెప్పాను, నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు ఇప్పుడు నమ్ముతారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు ఏమన్నారు? ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారా లేదా? మైకు ముందు గొంతు చించుకొని అరిచారా లేదా? మహిళలతో ఓట్లు గుద్దించుకున్నారా లేదా? ఇప్పుడు కండిషన్ సప్లై అంటూ కనెక్షన్లు కట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని నేను ముందే చెప్పాను. అచ్చంగా ఇప్పుడు అదే నిజమైంది. అలా ఎలా సార్? ముందే ఎలా గెస్ చేశారు? మీకేమైనా జ్యోతిష్యం తెలుసా అంటూ అమాయకంగా ప్రశ్నించకండి. దీనికి జ్యోతిష్యం అవసరం లేదు బాస్. చంద్రబాబు గారి రాజకీయం గురించి తెలిస్తే చాలు. ఆయనిచ్చే హామీలన్నీ ఉత్త గ్యాస్ హామీలని ఈజీగా చెప్పేయొచ్చు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి సార్ 2014లో 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన బాబు గారికి ఇప్పుడు 6 గ్యారంటీలను ఎగ్గొట్టడం పెద్ద కష్టమేమీ కాదు సార్. ఇంతకాలం హామీల విషయంలో గ్యాస్ కొట్టే వాళ్ళను చూశాం, కానీ చంద్రబాబు చాలా వెరైటీ కదా. ఓ మెట్టు ఎక్కి గ్యాస్ విషయంలోనే గ్యాస్ కొట్టారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు హామీ పక్కా మోసమని తేలిపోయింది. అసలు మేనిఫెస్టోలో బాబు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఉచిత గ్యాస్ అందరికీ ఇస్తారా లేదా? కొందరికే ఇస్తే ఎంతమందికి ఇస్తారు? అర్హులెవరో తేల్చకుండా పథకాన్ని ఎలా అమలు చేస్తారు? కండిషన్ల పేరుతో కొర్రీలు ఎందుకు పెడుతున్నారు? హామీల పేరుతో ప్రజలను వంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. ఎన్నికల సమయంలో అందరికీ ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఎన్నికలయ్యాక అర్హత ఉన్న వాళ్ళకే అన్నారు. ఇలా మాట మార్చడంలో చంద్రబాబుది నేషనల్ లెవెల్. కానీ ఇప్పుడు అది కూడా దాటిపోయారు. అర్హులెవరో తేల్చకుండా పథకాన్ని అమలు చేసే విధానం ఏదైతే ఉందో అది
ఇంటర్నేషనల్ లెవెల్. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. డౌట్ ఉంటే బాబు గారి మేనిఫెస్టో మరోసారి చెక్ చేసుకోండి. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఆ ఉచితానికి 1,00,000 కొర్రీలు పెడుతున్నారు. ఎంతమంది వీలైతే అంతమంది లబ్ధిదారులను పక్కన పెడుతున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న లెక్కకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న లెక్కకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1,80,00,000కు పైనే. వీరిలో 1,54,00,000 మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 1,50,00,000కు పైగా కుటుంబాలు అన్నమాట. ఇంటింటికి ఉచిత గ్యాస్ ఇస్తామన్న టీడీపీ ఈ ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల కోసం 2,684 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు బాబు గారి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడే తేలిపోయింది ఇదంతా పక్కా మోసమని. 1,00,000 కొర్రీలతో లబ్ధిదారులను అడ్డంగా కోసేసి మిగిలిన వారికి అరకొరగా సిలిండర్లు పంచేసి హామీ నెరవేర్చామని చేతులు దులుపుకునే తతంగమే ఇదంతా. బాబుగారి తెలివి మామూలుగా ఉండదు. మరి బాబుగారి బండ మోసం బయటపడిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటింటికి ఉచిత గ్యాస్ ఉత్త గ్యాసేనా? క్వశ్చన్ నెంబర్ 2, అర్హత ఉన్న ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ లేదా? క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పటికీ ఉచిత గ్యాస్ అర్హులెవరో తేల్చలేదా? క్వశ్చన్ నెంబర్ 4, వచ్చే మార్చి దాకా ఇచ్చేది ఒక్కటే గ్యాస్ బండా? చంద్రబాబు మోసపు హామీ బయటపడ్డ వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదు. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికి రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది వట్టి భ్రమగా తెలిపోయింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఒక బూటకపు హామీని గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన 4 నెలల తరువాత ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేశారు. మేనిఫెస్టోలో ఇంటింటికి అని చెప్పి తీరా అమలు సమయానికి ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలని మెలిక పెట్టారు. రాష్ట్రంలో 1,80,00,000 కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున ఇవ్వాలంటే 4,827 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే కోతలకు వాతలకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎల్లో కార్డు, ఆ కార్డు ఈ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అందిస్తామని మెలిక పెట్టేశారు. ఆ లెక్క ప్రకారమైన రాష్ట్రంలోని 1,48,43,671 మందికి రావాలి. వీరంతా బీపీఎల్ కింద నమోదైన వారే. అయినా వీరికి కూడా నిరాశే ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్న పథకానికి అనర్హులుగా తేల్చడంతో వాళ్ళంతా షాక్లో ఉన్నారు. రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను పక్కన పెట్టేశారు. రేషన్ కార్డుదారులందరికీ ఒక్క సిలిండర్ ఇవ్వడానికి అయ్యే ఖర్చు 1,345 కోట్లు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం 894 కోట్లు. అంటే ఈ లెక్కన కేవలం అటు ఇటుగా 1,00,000 మందికి మాత్రమే ఫ్రీ సిలిండర్ అందుతుంది. మిగతా 54 లక్షల కుటుంబాల ఇంట్లో దీపం ఆర్పేసినట్టే. ఈ విషయాన్ని సనాతని కూడా ఒప్పుకున్నారు. మా చంద్రబాబు గారు 50 లక్షల ఇళ్లలో దీపాన్ని ఆర్పేశారు. కేవలం 1,00,000 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారని బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. అంటే 5 ఏళ్లలో 15 ఉచిత సిలిండర్లు ఇవ్వాలి. అంతేగా లెక్క. కానీ ఈ ఏడాదికి మీకు వచ్చేది కేవలం 1 సిలిండర్ మాత్రమే. వచ్చే మార్చి వరకు మీకు ఇచ్చేది ఈ 1 సిలిండర్ మాత్రమే. వచ్చే 5 నెలల్లో 5 పండుగలున్నాయి. ఇచ్చేది 1 సిలిండర్ మాత్రమే అని తేల్చేశారు మా బాబు గారు. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని చెబుతూ మిగిలిన 2 ఉచిత సిలిండర్లకు యగనామం పెట్టేశారు మా బాబు గారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 1 సిలిండర్తోనే 5 పండుగలు చేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు మా బాబు గారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, మరి నేరుగా దానికి సంబంధించిన డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వమే వేయాలి కదా. అలా ఇచ్చేస్తే ఆయన మా బాబు గారు ఎలా అవుతారు? మీరు డబ్బు పెట్టి గ్యాస్ కొంటే మీ డబ్బుల్ని మీకివ్వకుండా గ్యాస్ కంపెనీల ఖాతాలో వేస్తారట. గ్యాస్ కంపెనీ వాళ్ళు లబ్ధిదారుల ఖాతాలో వేస్తారట. ఒకవేళ వాళ్ళు వేయకపోతే మీరు గ్యాస్ బండోన్ని అడగాల్సిందే కానీ మా బాబు గారిని అడగకూడదు. బాబు గారు గ్యాస్ కంపెనీ వాడి ఖాతాలో డబ్బులు వేశారో లేదో తెలియదు. ఒకవేళ వేసినా వాడు మీ ఖాతాలో వేస్తాడో లేదో తెలియదు. వేసినా ఎంతమంది ఖాతాలో వేస్తాడో తెలియదు. ఎంతమందికి ఎగ్గొడతాడో తెలియదు. అంతా మాయ, కరకట్టమాయ. అసలు ఈ ఉచిత గ్యాస్ పథకంలోకి ఆ గ్యాస్ కంపెనీ వాడు ఎందుకు చేరాడో నాకు అర్థం కావడం లేదు.
డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలో వేయాల్సిన డబ్బుని గ్యాస్ బండ అమ్ముకునే వాడి ఖాతాలో వేయడమేంటో మా బాబు గారు డీబీటీ డెఫినిషనే మార్చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. సుమారు 1 కోటి మంది వరకు లబ్ధిదారులు ఉంటారని చెబుతున్నారే కానీ ఆ 1 కోటి మంది ఎవరు అనేది ఇప్పటిదాకా తేల్చలేదు. మరి మేము అర్హులం అవునో కాదో ఎలా తెలుసుకోవాలి సార్ అంటారా? సింపుల్ అండి. మీరు ముందుగా అవసరమున్నా లేకున్నా డబ్బులు కట్టి గ్యాస్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు పడితే మీరు అర్హులు అన్నట్టు, ఒకవేళ పడకుంటే మీరు అనర్హులు అన్నట్టు. లెక్క సింపుల్గా తేలిపోయింది కదా. ఒక్కటి మాత్రం నిజం, నమ్మి ఓట్లేసిన వారిని మోసం చేయడం బాబు పాలసీ అయిపోయింది. మోసం చేసే వారిని నమ్మి ఓట్లేయడం ప్రజలకు అలవాటైపోయింది. మాటపై నిలబడే వారిని, మడమ తిప్పని వారిని, మన మేలు కోరే వారిని దూరం చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది. ఇది మాత్రం గన్ షాట్. ఆయన పేరులో గాలుంది, ఆయన ప్రవర్తనలో గాలుంది, ఆయన మాటల్లో గాలుంది. అలాగని అది తుఫాను సమయంలో వచ్చే ఈదురుగాలి కాదు, రోడ్డుపై ఉన్న దుమ్ము ధూళిని రేపే గాలి. జస్ట్ అంతే. ఫక్తు రాజకీయాలు చేయటంలో పవన్ చంద్రబాబును మించిపోయారు. అప్పటి వరకు మహిళల భద్రతపై పవర్ఫుల్ డైలాగులు చెప్పారు. ఆడవాళ్ల కోసం, వాళ్ళ భద్రత కోసం తనదైన స్టైల్లో ఊగిపోయారు. షో అయిపోయింది, కారెక్కబోతున్నారు. ఇంతలో ఓ మహిళ తన కూతురుకు న్యాయం చెయ్యాలంటూ కారు దగ్గరకు వచ్చి వేడుకుంది. కన్నీరు పెట్టుకుని అర్థించింది. కనీసం పట్టించుకోలేదు సార్ మన పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం ప్రకారం డైలాగులు మాత్రమే చెప్పాలని, దానిని పాటించకూడదని ఎక్కడైనా రాసుందేమో మనలాంటి అజ్ఞానులకు ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ మహిళలకు న్యాయం చేస్తారని అనుకుంటే అది ఒట్టి భ్రమే అవుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఎన్నైనా చెబుతారు, కానీ ఆచరణలో రాజకీయం మాత్రమే చేస్తారు. 1 కాదు 2 కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70కి పైగా మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు జరిగినా పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు, ఒక్క మహిళకు కూడా భరోసా ఇవ్వలేదు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత కల్పించే విషయంలో చంద్రబాబుతో మాట్లాడుతారట. మాట్లాడుకోండి, అందులో తప్పేమీ లేదు. షర్మిలను కాపాడుకోండి, అది మీ రాజకీయ అవసరం కోసమని నేను అనడం లేదు. అవసరమైతే షర్మిలకు భద్రత కల్పించాల్సిందే. మరి రాష్ట్రంలో సగటు మహిళకు భద్రత అవసరం లేదా? మీ పాలనలో కనీసం చిన్నారులకు భద్రత ఉందా? వారి జీవితాలకు భరోసా ఉందా? ఎక్కడుంది డీసీఎం గారు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత? కనీసం 5 ఏళ్లు నిండని ముక్కు పచ్చలారని పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, వారి జీవితాలను చిదిమేస్తుంటే, అన్యాయంగా అమ్మాయిలను చంపేస్తుంటే, వారిని కన్న తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తుంటే ఎక్కడున్నారు సార్ మీరు? షర్మిల కోసం బాబు దగ్గరికి చెమటలు కక్కుతూ పరిగెత్తుకు వెళతానంటున్నారే, మరి సామాన్య మహిళలకు భద్రత, భరోసా అవసరం లేదా? వారి కోసం కరకట్టకు పరిగెత్తరా? ఒక్కటి మాత్రం నిజం, అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళలు, చిన్నారులపై ఈ స్థాయిలో అఘాయిత్యాలు మునిపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలపైనే దృష్టి పెట్టడం మరీ దారుణం. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇన్ని దారుణాలేంటి అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. నాడు దిశ పేపర్లో తగలబెట్టారు, నేడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడి వారిని తగలబెడుతుంటే కూర్చుని వేడుక చూస్తున్నారు. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పాపాన పోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులపై చూపిన శ్రద్ధ మహిళల భద్రత విషయంలో చూపించడం లేదు. రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రభుత్వం గాలి కొదిలేసిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పవన్ చెప్పేవన్నీ గాలి కబుర్లని తేలిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 2, షర్మిల భద్రతపై ఉన్న శ్రద్ధ సామాన్య మహిళలపై లేదా? క్వశ్చన్ నెంబర్ 3, 11 సీట్లు వస్తే ప్రశ్నించకూడదని రాజ్యాంగంలో ఉందా? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ తొక్కి నార తీయాల్సింది ఎవరిని? డీసీఎం గాలి మాటలకే పరిమితమైన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఏలూరు జిల్లాలో జరిగిన ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల భద్రతపై సీఎంతో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. గుడ్, మంచిదే. ఒక పార్టీకి చీఫ్, అందులోనూ మహిళ కావటం, ఆమెకు భద్రత కల్పిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ ఏ ఉద్దేశంతో మీరు ఆ కామెంట్స్ చేశారో అందరికీ తెలుసు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో కూడా అందరికీ తెలుసు. గతంలో మీ అన్నగారి కుమార్తె ప్రేమ పెళ్లి సందర్భంగా ఎవరి నుంచి తమకు ముప్పు ఉందని చెప్పారో ఆ విషయం కూడా ప్రజలందరికీ బాగా తెలుసు.
పాపం శ్రీజ తన కుటుంబ సభ్యుల నుంచే తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా మాట్లాడారే. అది మర్చిపోతే ఎలా పవన్ కళ్యాణ్ గారు? ఇక 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోళ్లు మూతపడటం లేదట. తొక్కి నారతీస్తా అంటూ డీసీఎం గారు గొంతు చించుకొని మాట్లాడారు. అంటే 11 సీట్లు వస్తే ప్రశ్నించకూడదన్నమాట. మరి 2019 ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు మీరు 5 ఏళ్లు కారవన్లో పడుకుని నిద్రపోయారా? ఒక్క సీటు రాకుండానే, ఒక్క సీటు లేకుండానే చంద్రబాబు కోసం బహిరంగ సభల్లో ఎగిరెగిరి పడ్డ విషయం మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు? 4 నెలల్లో 74 మంది మహిళలపై హత్యాచారాలు జరిగితే మాట్లాడకూడదట. అలా మాట్లాడితే తాను కరకట్టకు రక్షణ కవచంగా మారిపోతారట. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏంటి తొక్కి నార తీస్తారా? మీరు తొక్కి నార తీయాల్సిన లిస్టు చెబుతా, రాసుకోండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ నేత ఒక దళిత అమ్మాయిని రేప్ చేశాడు. ముందు వాణ్ణి తొక్కి నార తీయండి. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత డాక్టర్ ఉమా మహేశ్వరరావును కొట్టాడు. దమ్ముంటే ఆయన గారి తోలు తీయండి, తొక్కి నార తీయండి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విశాఖలో చిరు వ్యాపారులకు చెందిన 500 దుకాణాలు కూల్చివేశాడు. దమ్ముంటే ఆయన గారి తోలు తీయండి, తొక్కి నార తీయండి. అనకాపల్లిలో కనక మహాలక్ష్మి ఆలయ భూముల దురాక్రమణకు జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. దమ్ముంటే ఆయన గారి తోలు తీయండి, తొక్కి నార తీయండి. అంతేకాదు, మీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు, చిన్నారులపై 70కి పైగా హత్యాచారాలు జరిగాయి. దానికి కారణమైన దుర్మార్గుల తోలు తీసి తొక్కి నార తీయండి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో 3 ఏళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి ఓ మృగాడు అత్యాచారం చేసి చంపేశాడు. మీకు దమ్ముంటే వాడి తోలు తీసి తొక్కి నార తీయండి. మీరు తీయాల్సిన తోలు లెక్క ఇక్కడితో అయిపోలేదు. ఎన్నికల సమయంలో అమ్మకు వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని మాట తప్పారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తానని చెప్పి ఇప్పుడు సున్నం పూశారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. ప్రతి రైతుకు ఏటా 20,000 పెట్టుబడి సాయం ఇస్తానని మాట తప్పారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మాట తప్పారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని చెప్పి ఇప్పుడు షరతుల పేరిట 50 లక్షలకు పైగా లబ్ధిదారులను మోసం చేశారు కదా. అలా మాట తప్పిన వారి తోలు తీసి తొక్కి నార తీయండి. అలా తోలు తీసి తొక్కి నార తీయలేని మీరు మహిళలకు ఎప్పటికీ భద్రత కల్పించలేరు, వారి జీవితాలకు భరోసా ఇవ్వలేరు. ఇది మాత్రం గన్ షాట్. పోలవరం ఎత్తు తగ్గించాలని, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర కేబినెట్లో ఒక నిర్ణయం జరిగిందని మీకు తెలుసా? కానీ అత్యంత రహస్యంగా నిర్ణయం జరిగిపోయింది. బాబుకి, ఆయన పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు ఈ విషయం తెలుసు. అయినా బాబు గారి కేంద్ర మంత్రులు గాని కిక్కురుమనలేదు. అసలు పోలవరం ఎత్తు తగ్గింపు వెనుక జరిగిన కుట్ర ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత మేర గండిపడనుంది? సోమవారం పోలవరం గోదావరిలో కొట్టుకుపోయిందా? గతంలో పోలవరం ఈవెంట్ల పేరుతో ఎంత ప్రజాధనం తగలేశారు? జగన్ హయాంలో పోలవరం నిర్మాణం పనులు ఎలా పరుగులు పెట్టాయి? నిజానికి ఆ కేబినెట్ సమావేశంలో పోలవరానికి 12,157 కోట్లు నిధులు మంజూరు చేశారు. అన్ని వేల కోట్లు నిధులు వస్తే సంబరాలు చేసుకోవాలిగా. సీక్రెట్గా ఎందుకు ఉంచారు? ఎందుకంటే పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించిన విషయం బయటపడుతుందని, జీవనాడిని జీవోత్సవంలా మార్చేసిన ఈ నిర్ణయానికి చంద్రబాబు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? అత్యంత రహస్యంగా పోలవరానికి చంద్రబాబు ఉరేసిన వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కేసులకు భయపడే పోలవరాన్ని బాబు కేంద్రానికి తాకట్టు పెట్టారా? క్వశ్చన్ నెంబర్ 2, పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల కలిగే నష్టాలేంటి? క్వశ్చన్ నెంబర్ 3, గతంలో బాబు పోలవరం ఈవెంట్ల పేరుతో ఎంత ప్రజాధనం తగలేశారు? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ హయాంలో పోలవరం నిర్మాణ పనులు ఎలా పరుగులు పెట్టాయి? చంద్రబాబు నిర్వాకంతో ఏపీ జీవనాడి చిన్నపాటి జలాశయంగా మారుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు. అయినా బాబు వెనుకాడకుండా కేంద్రం చెప్పిన దానికి తలూపారంటే దాని వెనుక కేసుల భయం తప్ప మరొకటి లేదు. అయినా ప్రజా ప్రయోజనాల కంటే తన
స్వప్రయోజనాలే ముఖ్యమనుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల గరిష్ట నీటి నిల్వలు 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని చంద్రబాబుకు తెలుసు. వరద సమయంలో తప్ప మిగతా సమయంలో పోలవరం ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ సవాల్గా మారుతుందని చంద్రబాబుకు తెలుసు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు విశాఖకు తాగునీరు అందించే ప్రాజెక్టులు మూతపడతాయని చంద్రబాబుకు తెలుసు. పోలవరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇక సాధ్యపడదని చంద్రబాబుకు తెలుసు. అన్నీ తెలిసే ఇంత సీక్రెట్గా పోలవరానికి ఉరివేయడం వెనుక ఢిల్లీలో పెద్ద తతంగమే నడిచింది. ఈ అంశంపైన చంద్రబాబు నోరెత్తకూడదు, కేంద్ర మంత్రులు కనీసం ప్రెస్ మీట్లు పెట్టకూడదు, రాష్ట్ర టీడీపీ నేతలు టీవీ డిబేట్లలో మాట్లాడకూడదు అని కేంద్రం నుంచి అల్టిమేటం జారీ అయింది. కాదు కూడదంటే తెలుసుగా ఈడీ దూకుడు ఏ రకంగా ఉందో. మొన్ననే కదా స్కిల్ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది, నిన్ననే కదా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఇవన్నీ బాబుకు బాగా తెలుసు. అందుకే కేంద్రం ఏం చెప్పినా తలూపుతున్నారు. తన కేసుల కోసం ఏపీ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు. నిజానికి పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేలా అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 27న మెమరాండంను ఆమోదించింది. దాని ఆధారంగా నిధులు మంజూరు చేసేందుకు 2017 మార్చి 15న ఆమోదించిన తీర్మానాన్ని సవరించాలంటూ కేంద్ర కేబినెట్కు మార్చి 6న కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదన కూడా పంపింది. అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు పోలవరానికి నిధులిస్తే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్లకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రివర్గంలోని టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ముందుగానే వారికి అందాల్సిన సంకేతాలు బాబు నుంచి అందాయి. అయితే ఈ విషయం ఎక్కడ బయటపడితే రచ్చ అవుతుందోనని చాలా సీక్రెట్గా ఉంచారు. ఇదంతా సరే కానీ ఏపీ జీవనాడిని నిలబెట్టేలా జగన్ ఏం చేశారో కూడా చెప్పుకోవాలిగా. 2014-19లో చంద్రబాబు చేసిన చిందర బందర పనులను చక్కదిద్దడానికే చాలా సమయం పట్టింది. అయినా జగన్ తొందరగానే ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టారు. అసలు జగన్ హయాంలో ఏం జరిగిందో చెప్పనా? స్పిల్వే కంప్లీట్ చేసింది జగన్. స్పిల్వేలోకి నీళ్లు రావడానికి అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది జగన్. అప్రోచ్ ఛానల్ ద్వారా గోదావరి నీటిని మళ్లించింది జగన్. అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్. లోవర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్. హైడ్రల్ ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి తెచ్చింది జగన్. రివర్స్ స్లూయిస్ గేట్లు పెట్టింది జగన్. ఫిష్ ల్యాడర్లు అప్పర్ సైడ్ గేట్స్ కట్టించింది జగన్. కుడి కాలువలోకి నీళ్ల కోసం 2 కొండల మధ్య సొరంగాలు తవ్వించింది జగన్. విశాఖకు నీళ్లు ఇవ్వడానికి ఇరిగేషన్ టన్నెల్ మొదలుపెట్టి కంప్లీట్ చేసింది కూడా జగన్. ఇలా ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు జగన్. మరి చంద్రబాబు ఏం చేయలేదా అంటే ఆయన గారు చాలానే చేశారు. ఏపీ ప్రజల జీవనాడిని అవినీతిలో ముంచేశారు. అది పోలవరం ప్రాజెక్టు కాదు, తనకు ఏటీఎం అని తేల్చేశారు. పోలవరాన్ని తన అవినీతికి అక్షయ పాత్రగా మార్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను చేసే అవినీతికి ఆనకట్ట లేకుండా చేశారు. ఇలా చెబితే ఆయన అవినీతి మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేలా చెబుతాను వినండి. పోలవరం సందర్శన, ఇతర ప్రయాణాల కోసం ఇప్పటిదాకా 19 జీవోలు జారీ చేశారు. మచ్చుకు కొన్ని చెబుతాను, చెవులు రెక్కరించి వినండి. సెప్టెంబర్ 5, 2018 జీవో నెంబర్ 1709 జారీ చేశారు. దానికోసం ప్రభుత్వ ఖజానా నుంచి 23,16,00,000 రిలీజ్ చేశారు. మరి ఈ ఖర్చుకు జీవోలో చెప్పిన కారణమేంటో తెలుసా? పోలవరం సందర్శనకు బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఖర్చులకు ఆ మొత్తం మింగేశారు. ఆశ్చర్యపోకండి, ఇంకా ఉంది. అంతకుముందు అంటే ఫిబ్రవరి 15, 2018 జీవో నెంబర్ 211 జారీ చేశారు. 23,35,00,000 రిలీజ్ చేశారు. దీనికి జీవోలో చెప్పిన కారణమేంటో తెలుసా? ప్రకటనలు, పబ్లిసిటీ ఖర్చులు. దానికంటే ముందు అంటే జనవరి 22, 2018 జీవో నెంబర్ 76 దీనికోసం విడుదల చేసిన మొత్తం ఎంతో తెలుసా? 8,74,00,000. జీవోలో చెప్పిన కారణం ఆఫీసు ఖర్చులు, భోజనాల ఖర్చులు, ప్రయాణ ఖర్చులు వగైరా వగైరా. నేను ఇప్పుడు చెప్పిన 3 జీవోలకే 55 కోట్లకు పైగా ఖర్చు చూపారు. మరి 19 జీవోలకు ఎంత మొత్తంలో నిధులు విడుదల చేసి ఉంటారు, ఎంత మొత్తంలో ఖర్చు చూపించి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇన్ని 100 కోట్ల రూపాయల ఖర్చులో ఒక్క పైసా కూడా ప్రాజెక్టు నిర్మాణం కోసం కాదు సార్. అంతా చంద్రబాబు గారి ప్రచార ఆర్భాటాల కోసమే. కానీ ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత జగన్దే. అందుకే అంటారు వేమన గారు,
అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అని. ఇందులో అల్పుడెవరో సజ్జనుడెవరో కంచు ఎవరో కనకమెవరో తేల్చి చెప్పాల్సింది మీరు నేను కాదు, ఆ గోదారమ్మ తల్లే. ఇది మాత్రం గన్ షాట్.